హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. నేను మీ రైతు బిడ్డని. ఏంటి అనిత ఎక్కడనో వెళ్తుంది అని అనుకుంటున్నారా? కార్తీక మాసం కోసము మేమైతే అనంతగిరి గుట్టకైతే వెళ్తున్నాము. మేమెప్పుడు సంవత్సరంకొకసారి అనంతస్వామి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము కార్తీక మాసంలో. అందుకే ఈసారైతే వెళ్తున్నాము. మా పెద్ద అబ్బాయి లేడు. 10థ్ క్లాస్ గదా! ఎగ్జామ్‌లుంటే తోలియలేరు. హాస్టల్‌లో ఉంటాడు. మేము ముగ్గురమైతే వెళ్తున్నాము. అయితే మీరు గూడా ఏ దేవుని కాడికెళ్ళారో కామెంట్ అయితే చేయండి. గుండంలో మునగనిస్తలేరు. నల్లల దగ్గర స్నానం చేసి దర్శనం ఇట్లా చేసుకుంటున్నాంగానే కళ్ళు తెరిచి చూడంగానే ఆ పరమాత్ముడు మాకైతే కనిపిచ్చాడు. చాలా చాలా సంతోషం అనిపిచ్చింది. గంగ దగ్గరికి గూడా దేవుడిని తీసుకొచ్చారు. గంగ స్నానం చేపియడానికి. మేము కళ్ళు తెరిచి ఇట్లా చూడంగానే దేవుడైతే మాకు ప్రత్యక్షమైనట్లు అనిపిచ్చింది. మాకు చాలా చాలా సంతోషం అనిపిచ్చింది ఇవాళ. ఇగ దేవుని దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. అందరూ బాగుండాలి. అందులో మేముండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడినైతే కోరుకుంటున్నా. మీరందరూ నాకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, లైక్ చేసిన వాళ్ళకు, వీడియో చూసిన వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మొత్తముకి ఇగ బయలుదేరదాం అనోట్లని ఆడ బొమ్మలైతే కనిపించినాయి. చూద్దామంటాని ఇగ బొమ్మలైతే చూస్తున్నాను. ఏ బొమ్మ బావుంటది అని చూస్తున్నాము మేమైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు. బాయ్ మరి.